అందరికీ హాయ్. ఆషాఢం అయితే అయిపోయింది. సో శ్రావణ మాసం స్టార్ట్ అయిందని చెప్పేసి ఒడి నింపి ఒడిలో బట్టలు అవి పెట్టి ఆ బట్టలు కట్టించి అత్తగారింటికి తీసుకొస్తారంట. సో ఈ ఫార్మాలిటీస్ మాకైతే తెలియదు, బట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఫర్దర్గా మనం కూడా కంటిన్యూ అయ్యేది. సో అలా మా అత్తమ్మ ఇంకా మా వదిన వాళ్ళు వచ్చి ఒడి నింపుతున్నారు మా ఇంట్లో. సో ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొని వస్తారు. సో ఆషాఢంకి నేను ఇంటికి వెళ్ళా, ఓన్లీ 1 వీక్ మాత్రమే. ఎందుకో బాగా వదిలి ఉండబుద్ధి కాలేదు నాకు. ఎంతైనా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఏదో మ్యాజిక్ ఉంది. సో ఈ 5 months నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే అదే. 5 monthsలోనే తనని 5-6 days మిస్ అయినందుకే నాకు ఏదోలా అనిపించింది. సో ఐ మిస్డ్ హిమ్ ఎ లాట్. తను వచ్చేసిన తర్వాత ఏదో చిన్నపిల్లలు పేరెంట్స్ని చూడగానే నేను వెళ్ళిపోతా అన్నట్లు బిహేవ్ చేస్తారు కదా. సో నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. సో ఇక్కడైతే ఇంట్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఫస్ట్ క్లాత్స్ అవి పెట్టేసి తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టి స్వీట్స్ తినిపించడం అలా ఫన్నీగా అయిపోయింది. సో ఓవరాల్ ఇది ఒక మెమరీ. బాగా అంటే అన్నీ జరగాల్సిన అన్ని ఫార్మాలిటీస్ జరుగుతూ వస్తున్నాయి. నేను కూడా నేర్చుకుంటున్నా ఫర్దర్ నా ఫ్యూచర్లో నేను కూడా చేయాల్సి వస్తుందేమో అని. సో మీరు కూడా చూసేయండి మాతో పాటు. నేనైతే ఈసారి శ్రీనివాస అండ్ బ్రదర్స్ నుంచి తెప్పించా అని అంటే నాకు వెళ్ళే టైం లెక్క నా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తే అక్కడ నుంచి తెప్పించాను అనమాట. మ్యాక్సిమం నా మ్యారేజ్ నుంచి షాపింగ్ అంటే శారీస్ అని అంటే శ్రీనివాస అండ్ బ్రదర్స్ రామ్నగర్లో ఉంది. సో అక్కడ నుంచే అవుతుంది. ఇక్కడ అంటే ప్రైజింగ్ వైజ్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో వీలైతే మీరు కూడా విజిట్ అయ్యండి. అండ్ ఇలా మేమందరం కలిసినప్పుడల్లా చాలా ఫన్నీగా అంటే మీన్స్ ఫన్నీ టాక్స్ చేసుకుంటూ అండ్ మా అమ్మని మా అత్తయ్య ఇద్దరు కలిసి ఒక చోటు ఉన్నప్పుడు మేము వాళ్ళని ఏడిపించడం అండ్ వాళ్ళు ఆట పట్టించుకోవడం ఇవన్నీ మాకు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఎంతైనా జాయింట్ ఫ్యామిలీకి ఉండే పవర్ వేరే కదా. అంటే మేమైతే కలిసి ఉండము, కాకపోతే ఇలా కలిసినప్పుడు కూడా నాకు అనిపించేది అయితే అదే అనిపిస్తుంది. ఎన్ని ఎమోషన్స్ అండ్ ఈవెన్ ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా వాటితో సర్దుకుపోయి ఆ రిలేషన్షిప్ బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎంతమంది మీరు దీనికి అగ్రీ అవుతారో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. అండ్ ఆడబిడ్డ హారతి ఇస్తుంది. హారతి అనగానే ఫస్ట్ ఇక్కడ అక్క అడుగుతుంది కట్నం పెట్టాలి అని చెప్పేసి. సో బాగానేమో రాఖీకి ఇవ్వాల్సిన కట్నం కూడా ఇందులోనే పెట్టేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ మేము మర్చిపోయాము, ₹1 కూడా అందులో పెట్టలేదు. ఇప్పుడు చూడాలి మరి రాఖీకి ఏమవుతుందో నెక్స్ట్. మా అత్తమ్మ నా మీద ప్రేమతో స్వీట్ తినిపిస్తుంది. యాక్చువల్లీ నా కడుపు ఫుల్ అయిపోయింది. చిన్నగా పెట్టమంటే చిన్న తీసి పెద్ద తినిపిస్తుంది. ఎంతైనా పేరెంట్స్ లవ్ అది వేరే ఉంటుంది. మా అమ్మని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. బట్ ఈవెన్ దో మా అత్తమ్మ చాలా బాగా చూసుకుంటుంది ఒక కూతురులాగా. నాకు హెయిర్కి ఆయిల్ పెట్టడం అండ్ ఈవెన్ హెడ్ బాత్కి అవసరం అండ్ లాంగ్ హెయిర్ ఉంది కదా అన్నట్టుగా ఊరికి వెళ్తే కుంకుడుకాయ పెట్టి కూడా చేపిస్తుంది. సో అలాంటి మూమెంట్స్ నాకు మళ్ళీ మా అత్తమ్మతో బాక్స్ కూడా పెడుతుంది నేను ఆఫీస్కి వెళ్తే. సో ఇలాంటి మూమెంట్స్ చిన్న మూమెంట్స్ నాకు వాళ్ళ అటాచ్మెంట్ అండ్ వాళ్ళకి నా మీద ఉన్న లవ్ నాకు తెలుస్తుంది. సో నేను చాలా బ్లెస్డ్ అని అనుకుంటా ఇలాంటి ఫ్యామిలీ నాకు దొరికినందుకు. సో ఒడి నింపడం అయితే అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసారు, స్వీట్స్ కూడా తినిపించేసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కొన్ని ఫ్రూట్స్ అక్కడ దేవుడి దగ్గర పెట్టేయడానికి అని చెప్పి ఒళ్ళోనే వదిలేశారు. సో ఇదైతే మా ఇంట్లో చిన్నగా ఉంది, దేవుడి మందిరం టైప్ అయితే ఏం లేదు. అండ్ మా అమ్మ చాలా ఓపికగా దేవుణ్ణి అన్నీ అలంకరించుకుంటుంది, దండలు పూసలు అవన్నీ. నాకైతే నిజంగా మా అమ్మకి చాలా ఓపిక అనిపిస్తుంది. వీడియోలో చెప్పా కదా వీళ్ళిద్దరూ కలిస్తే ఆట పట్టించుకుంటారు అని చెప్పి. సో ఇక్కడ కూడా ఆట పట్టిస్తుంది మా అమ్మ. మా అత్తయ్య తినేసి స్టమక్ ఫుల్ అయిపోయింది నేను తినను అంటే స్వీట్ తీసుకోమని చెప్పి. సో మేమేమో మీరిద్దరు తినిపించుకోండి అని చెప్పేసి మేము అందరం ఆట పట్టిస్తున్నాము. సో ఇలా చిట్-చాటింగ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఫైనల్లీ మా ఇంటిని మా అమ్మని అందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే మా అక్క కూతుర్ని అది నేను ఉన్నా అని చెప్పేసి నా కోసం అని చెప్పేసి మా అక్క ఇక్కడ వదిలేసి వెళ్ళింది. అది కూడా మాతోనే ఉండే. నిద్రలో లేచినప్పుడు కూడా చిన్న మమ్మీ అని చెప్పి నన్ను కలవరిస్తూ ఉండే. సో దాన్ని మిస్ అయిపోయాను. ఇది ఫైనల్లీ సెల్ఫీ వ్లాగ్ ఎండ్ చేసాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.